ఇక ఎప్పటికీ పుస్తకాలు ఇట్లా తెరిచి పెట్టాలి. పుస్తకం మా అమ్మ వచ్చినా కానీ నేను చదువుకుంటున్నానే, నాకు పరీక్షలు ఉన్నాయని చెప్పొచ్చు. లక్కీ ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా, చదువుకుంటున్నా. ఇక సరే తీయ చదువుకో. మరి నేను పక్కూరులే అంగడైతుంది కానీ ఇలా పోయి కూరగాయలు తెస్తా. పోతున్నా డోలుపైలం. కూరగాయలకు పక్కూరు పోతావాయే? ఇక పోతే ఏందే ఫ్రీ బస్ ఏనాయే? ఇక పోతున్నా, నువ్వైతే డోలుపైలం. ఇది ఏం చేస్తుందో లక్కీ, ఫోనే ఎత్తుతలేదు. హలో వాసు చెప్పు. ఏం చేస్తున్నావే? పొద్దున్న నుంచి ఫోన్ కూడా చేస్తలేవు, బిజీ అయిపోయినట్టున్నావు. ఏం చేస్తలేను, ఏం బిజీ ఏం లేదు. ఇగో ఇప్పటిదాకా మా అమ్మనే ఉంది. ఇగో ఇప్పుడే ఇంకా పక్కూరే మార్కెట్ అవుతుందట, కూరగాయలు తెస్తాను ఇప్పుడే పోయింది. ఇప్పుడు మీ అమ్మ లేదు కదనే, మరి ఒకసారి వచ్చి చూసిపోతానే. సంక్రాంతి సెలవులు వచ్చినప్పటి నుంచి కలిసిందే లేదే. నేను వస్తున్నానే, నాకు తెలియదు, నువ్వు ఏమన్నా వేసుకో. ఏ వాసు వద్దు, ఏం రాకు. రేపు కాలేజ్ ఓపెన్ అవుతుంది కదా, నేనే కాలేజ్కి వచ్చినాక కలుస్తుంది, నువ్వు రాకు. అబ్బా ఎన్ని రోజులు అవుతుందే లక్కీ నిన్ను చూడక. ఏ వాసు, నేను రాదని చెప్పిన కదా, నువ్వు ఎందుకు వచ్చినావు? ఎవరన్నా చూస్తే ఎట్లా? మా అమ్మకు చెప్తారు. ఓ ఏమో వాసు, మా అమ్మ మళ్ళీ వస్తుంది. ఊరుకు ఊరుకు బెడ్రూమ్లో కురికి దాచుకోపో వాసు. ఓ పిచ్చిదానా, ఇంట్లో లేదంటే కానీ మీ అమ్మ. నేను ఓంగా డోలు పైలమే అని చెప్పుకుంటూ పోయినా. డోలు మూసుకొని ఉండక డోలు తెరుచుకొని ఏం చూస్తున్నావు? పిచ్చిదాని లెక్క. ఏం లేదమ్మా, ఇప్పుడే వచ్చినా కానీ. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావే? మార్కెట్కి పోతా అంటే కదా. నేను పోతున్నప్పుడు ఆధార్ కార్డు మర్చిపోయినా. ఇక ఆధార్ కార్డు తీసుకొని పోతా కానీ నువ్వైతే లోపలికి. అవో గారాలు ఏమో సపరేట్ ఉంది. ఇప్పటిదాకా పిల్ల వచ్చిందే. ఇక పో, నువ్వైతే పో, మళ్ళీ బస్సు వెళ్ళిపోతుంది. నేను పోయి ఎలా కొడుతుంది. పోయిందా మీ అమ్మ? ఓ కొడుకో జర్ర అయితే దొరికిపోతుంది తల్లి, మళ్ళా రావద్దే నీ ఇంటికి, నేను పోతానే.